ఇటుక నల్గొండ నుంచి అందుతున్న బ్రేక్ ని చూసినాం. నల్గొండ జిల్లా నైక్రికల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉన్న దీపంలో నూనెకు బదులుగా పెట్రోల్ పోసిన గుర్తు తెలియని వ్యక్తులక దీపం వెలిగించగానే అకస్మాత్తుగా మంటరు చెలరేగి అర్చకుడికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఆలయ కమిటీ చైర్మన్ పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న నైక్రికల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఇటుక నల్గొండ జిల్లా నైక్రికల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గర్భగుడిలో ఉన్న దీపంలో నూనెకు బదులుగా పెట్రోల్ పోసినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. ఇక దీపం వెలిగించగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగి అర్చకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? థ్యాంక్ యూ వరుణ్. నల్గొండ జిల్లా నైక్రికల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడిలో దీపారాధనకు బదులుగా పెట్రోల్ పోసి వెలిగించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దాంతో గర్భగుడిలో అపస్మారకంగా ఒక్కటేసారి అయితే పెద్ద ఎత్తున అయితే మంటలు చెలరేగి ఎవరైతే అర్చకులు ఉండో ఆ మంటలలో పూర్తిగా గాయపడినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని అయితే చూడొచ్చు. రోజువారీగానే ఎవరైతే అర్చకులు ఉన్నారో గర్భగుడిలో దీపారాధన చేస్తున్నటువంటి క్రమంలో దీపారాధన బాటిల్ ఏదైతే నూనె బాటిల్ ఉందో ఆ నూనె బాటిల్ బదులుగా అయితే అక్కడ పెట్రోల్ బాటిల్ అయితే ఉంచడం జరిగింది. దాంతో గర్భగుడిలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ అర్చకులు ఉన్నారో ఆ అర్చకులు వెలిగించే ముందు ఈ ఘటన జరిగిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే దేవాలయం ఎండోన్మెంట్ ఉందో ఎండోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయానికి ఎండోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అంటే సీసీ కెమెరాలు కానీ భద్రతా లోపం క్షుణ్ణంగా కనిపిస్తుందని కూడా ఈ ఘటన ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి కూడా దేవాలయ కమిటీ చైర్మన్ ఇది ఎలా జరిగిందనే కోణంలో కూడా కొందరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శివాలయం సంబంధించినటువంటి భక్త మండలి అడిగినటువంటి పరిస్థితులలో వాళ్ళు నిర్లక్ష్యం కూడా సమాధానం చెప్తా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే నూనె బాటిల్ బదులు అక్కడ పెట్రోల్ బాటిల్ కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తిని అక్కడ పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి వెనకాలైతే ఏదో ఒక కోణంలోనైతే కుట్ర జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దేవాలయ ప్రాంగణంలో అయితే భద్రత లోపం అయితే క్షుణ్ణంగా కనిపిస్తా ఉంది కూడా చెప్పొచ్చు వరుణ్. ఆలయ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద అసలు ఏమి వివరణ ఇస్తున్నారు సైదులు? ప్రధానంగా ఏదైతే అక్కడ ఆలయ కమిటీ ఇప్పటికే పలుమార్లు కూడా భద్రతా లోపం అయితే క్షుణ్ణంగా అవుపిస్తుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేవాలయం ఎండోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయానికి ఎలాంటి అక్కడ భద్రతా లోపం అయితే అంటే ఏదైతే సీసీ కెమెరాలు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పూర్తిగా విఫలమైందని కూడా చెప్పొచ్చు. దాంతో ఎండోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయానికి ఇంకా కూడా కొన్ని నిధులు అయితే సమకూర్చి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలకు కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. రేటర్స్లు దీని మీద మొత్తం ఈ యొక్క అపశృతి మీద ఎవరి మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నట్లు గ్రామస్తులు కానీ అదేవిధంగా స్థానికులు కానీ ఇక ఆలయ ఈవో కానీ ఎవరైనా చెప్తున్నారేమన్నా ఎవరి మీద అనుమానం ఉన్నట్లు? ఇక అక్కడ నూనెనైతే వినియోగిస్తారు. దాంతో బాటిల్ని వేరే గుర్తు తెలియని వ్యక్తులు కూడా అక్కడ అమర్చి వెళ్ళిపోయినట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడ ఏదైతే దానికి సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరిగిందని కూడా కనిపిస్తావు. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్.
దీపంలో నూనె బాలు పెట్టుకుని పోస్తారు.